సృష్టికర్త పనిలో నేను ఒక పాత్రను అనే ఒక ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వందనాలండి. సో మనం ఒక సిరీస్ని చూసుకుంటూ వస్తున్నాం కదా, దేవుని దయ వల్ల ఆయన కృప వల్ల 4 వీడియోల్ని ముగించుకోగలిగాం. ఇవాళ 5వ వీడియో చేస్తున్నామండి. దేవునికి నచ్చని పనుల్లోనే ఒక 100 మనం తీసుకున్నాం. అందులో భాగంగా ఇవాళ 5వ పని ఏంటి, 4 పనులు మనం చూసుకుంటూ వచ్చాం. ఇవాళ 5వ పనిని మనం చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తారు కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది. ఎంతో చక్కటి విలువైన మాట అది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే ఆయన పలానా పని చేయొద్దండి అని సెలవిచ్చాడంటే అది చేస్తే, చేయొద్దు అన్న పనిని చేస్తే ఆయనకు నచ్చనట్టే కదా. సో మరి ఇక్కడ ఆయనకు నచ్చని పని ఇంకొకటి ఏంటి అని మనం ఒకవేళ చూసుకుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. ఎన్నిసార్లు ఒకవేళ మనం ఆలోచన చేసినట్టయితే మన మాటల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, లేదా ఏదైనా ఆయన హెచ్చరిస్తున్నప్పుడు ఆ యొక్క దాన్ని తీసుకోకపోవడం ద్వారా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచింటాం. నిజంగా మనుషులు ఎదుట మనందరం మనం గొప్ప అని చెప్పుకుంటాం, కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏదైనా మనం ప్రశాంతమైన సమయాల్లోనూ మనం ఒకవేళ థింక్ చేసుకుంటే మనం ఎన్ని చేసామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ అంతరంగం అనేది మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు అలా చెప్పినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోలేదు కదా, నెగ్లెక్ట్ చేసాం, ఏమాత్రం కూడా లెక్కలోకి వేసుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేస్తున్న తప్పు ఆయన బయలుపరుస్తున్నప్పుడు, మనకి హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని తీసుకోకుండా మనం ఎన్నిసార్లు వదిలేసాం. అలా చేయడం నిజంగా మరి పరిశుద్ధాత్మ దుఃఖపరచడమే కదా. అలా దుఃఖపరిస్తే నిజంగా ఒక భయంకరమైన మాట ఉంది. సో లూకాసు వార్త 12వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే రీతిగా ఉంది, ఒకవేళ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుతుందంటే, మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను మనం నెగ్లెక్ట్ చేస్తే, పరిశుద్ధాత్మను మనం పట్టించుకోకుండా పలానా ఏదైనా ఒక సందర్భాల్లో మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు సో మనం ఇది చేసుకుంటూ పరిశుద్ధాత్మడ ఏమిలే అన్నట్టుగా దూషణకరంగా మన మాటలు ఎప్పుడైతే ఉంటాయో మనకి పాప క్షమాపణ లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి నిజంగా ఏ మనిషికి రాకూడదు. దేవుడే ఒక వ్యక్తికి విరోధి అని అంటే చాలా గ్రేట్ థింగ్ అది. అసలు మన లైఫ్లో ఎవ్వరికి కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. నిజంగా లోకమంతా ఒకటైనా దేవుడు మన పక్షాన ఉంటే మనం జయించుకోగలం, కానీ లోకమంతా ఇలాంటి లోకాలు ఒక 10 కలిసినా కూడా దేవుడు మన తోడు లేడు అంటే మనం నథింగ్ అండి రియల్గా. సో పరిశుద్ధాత్మని మనం ఎక్కడైనా దుఃఖపరుస్తున్నామా, మన క్రియల ద్వారా ఆయన హెచ్చరిస్తున్నప్పుడు కానీ ఆయనను పట్టించుకోకుండా, పరిశుద్ధాత్మ ఇన్నర్ వాయిస్ని మనం రికగ్నైజ్ చేసుకోకుండా ఏముందిలే అన్నట్టుగా మనం ఒకవేళ మన యొక్క బిహేవియర్ ఉన్నట్టయితే నిజంగా మనకి పాప క్షమాపణ లేదు. ఆయన మెచ్చని పని ఇది. నిజంగా దేవునికి పరిశుద్ధాత్మను దుఃఖపరచడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన కుమారుని పంపించాడు, ఎంతోమంది ప్రవక్తలను అంత ముందుగా పంపించాడు. చివరిగా ఆయన మనకంటూ ఇచ్చిన ఒక ఆధారం ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్ముడు. సో ఆ పరిశుద్ధాత్ముడిని ఒకవేళ మనం దుఃఖపరిచినట్టయితే ఈ లోకంలో మనకి ఏమాత్రం కూడా పాప క్షమాపణ లేదు. అది దేవుడు నచ్చని పని, మెచ్చని పని అని బైబిల్ సెలవిస్తుంది. సో మనం ఒకవేళ చూసుకున్నట్టయితే మన యొక్క జీవితంలో ఎక్కడైనా పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తున్నామా, ఆయన హెచ్చరిస్తున్నప్పుడు ఈ పని తప్పు, ఈ పని చేయకూడదు, ఇది రైట్, ఇది రాంగ్, దేవుడు ఇలా చేస్తే నచ్చదు దేవుడికి అని చెప్పి ఏవైనా కొన్ని లోపల నుంచి మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన మనసు లేదా పరిశుద్ధాత్ముడు మనకి ఎన్నో మాటల్ని వినిపింపజేస్తూ ఉంటాడు. వాటిని ఒకవేళ వింటున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారిగా ఉంటున్నాం. అలా పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారిగా మనం ఉన్నట్టయితే దేవుడికి మనం నచ్చని వారం, ఆయనకి మెచ్చని పని పరిశుద్ధాత్మని దుఃఖపరచడం. కాబట్టి ఏదైనా ఒకటి మనకు తప్పు అనిపిస్తున్నప్పుడు, మన మనసులో నుంచి ఏదైనా ఒకటి ఇన్నర్ వాయిస్ లాగా మనకి వినిపిస్తున్నప్పుడు, యు ఆర్ డూయింగ్ రాంగ్, సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పి ఏదైనా మనకు అనిపిస్తున్నప్పుడు సో వెంటనే మనం రికగ్నైజ్ అయ్యి ఆ రీతిగా పరిశుద్ధాత్మ మనకు నేర్పించిన విధంగా ఆయన నడిపింపు మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడికి నచ్చేవారిగా, ఆయన మెచ్చేవారిగా మనం ఎంతగానో ఇష్టపడుతున్నాను. సో ఈ మాటలు ఆత్మీయ మేలుకు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను. సో ఎవరు కూడా ఇంకెప్పటికీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారిగా మనం ఉండకూడదు. ఇప్పటివరకు దుఃఖపరిచామేమో, సో దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకున్నామయ్యా, తెలుసో తెలియక చేశాను, మీదట పరిశుద్ధాత్మ ఏ మాత్రం కూడా దుఃఖపరిచే వాడిగా నేను ఉండకూడదు అని మోకాలు వేసిన సన్నిధిలో ఒక ప్రార్థన మనం చేసి ఒక తప్పుని విడిచిపెడదాం. దేవుడికి నచ్చని పని మన జీవితంలో ఎప్పుడు కూడా చేయకూడదు అని మీతో సెలవిస్తూ నా మాటలు ముగించుకుంటున్నాను.